హాయ్ అండి, వెల్కమ్ టు మోక్షశ్రీ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోకోనట్ చట్నీ. ఈ చట్నీ ఇడ్లీ, దోశ, వడ దేంట్లోకైనా బాగుంటుంది. దీనికోసం ఒక కడాయి పెట్టుకొని పల్లీలు వేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి. ఇలా పట్టుకొని నలిపి చూస్తే పొట్టు సపరేట్ అవుతుంది కదా. ఇవి అయితే వేగిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని పొట్టు తీసి పెట్టుకుందామండి. ఇలా పొట్టు తీసి ఒక డబ్బాలో వేసుకుంటే చట్నీ క్విక్గా త్వరగా అయిపోతుందండి. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. 1 కప్పు పల్లీలు తీసుకున్నాను, 1/2 కప్పు పుట్నాల పప్పు, పచ్చి కొబ్బరి ముక్కలండి. నేనైతే 1 కొబ్బరి తీసుకున్నాను. అలాగే 5 వెల్లుల్లి రమ్మలు, కొంచెం చింతపండు, 10 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్, కొబ్బరి, వెల్లుల్లి అలాగే చింతపండు వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. పుట్నాల పప్పు, పల్లీలు, పచ్చిమిర్చి వేసుకొని ఒక తిప్పుకొని వాటర్ యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి. చూశారు కదా, ఇలా అయితే ఉండాలి. ఇది పక్కన తీసి పెట్టేసుకొని గిన్నెలోకి తీసుకుందామండి. దీనికోసం పోపు పెట్టేసుకుందాము. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. అలాగే పోపు దినుసులు పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు మొత్తం 1 టేబుల్ స్పూన్ ఉంటాయండి. అలాగే 2 ఎండుమిర్చి అండి తుంచి వేసుకుంటున్నాను. ఇవి వేగాక 2 రెమ్మల కరివేపాకు వేస్తున్నానండి. కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. దీన్ని చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి, కలిపేసుకోండి. అంతే, కోకోనట్ చట్నీ రెడీ అండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఏ టిఫిన్లోకైనా చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మోక్షశ్రీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ఆల్.